అందరికీ నమస్కారం అండి. సాయంకాల సమయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సాయంకాలము సూర్యుడు అస్తమించిన తర్వాత దేవతలు భూమి మీద తిరుగుతూ ఉంటారు. సాయంత్రము తెలిసి తెలియక కొన్ని తప్పులు గనక చేసినట్లయితే ఇంటికి కష్టాలొస్తాయి. సూర్యాస్తమయం తర్వాత ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. సాయంకాలము సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో ఎవ్వరూ నిద్రపోకూడదు. సాయంకాల సమయంలో ఇంట్లో నిద్రపోతే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. అందువలన సాయంకాలము ఇంట్లో ఉన్న వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు తప్ప ఇంకెవరూ నిద్రపోకూడదు. సాయంకాలం చీకటి పడ్డాక చీపురుతో ఇల్లు చిమ్మి చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అంతా బయటికి వెళ్ళిపోతుంది. చీకటి పడిన తర్వాత తల దువ్వుకోకూడదు, జుట్టు విరగబోసుకోకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఉన్న పాలు, పెరుగు ఎవరికీ ఇవ్వకూడదు. పెరుగు శుక్రగ్రహానికి సంకేతము. సాయంకాలం ఎవరికైనా పెరిగిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు దూరం అవుతాయి. లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టము. సాయంకాల సమయంలో ఎప్పుడూ ఉప్పును కొనకూడదు. ఇంట్లో ఉన్న ఉప్పుని ఎవరికి అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు. ఉప్పుని ఎవరికైనా సాయంకాలం ఇచ్చినట్లయితే ఇంట్లో అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. ఉప్పు, పసుపు, చింతపండు ఈ 3 వస్తువులు లక్ష్మీదేవికి సంబంధించినవి కాబట్టి సాయంకాలం ఈ వస్తువులను ఎవరికైనా ఇచ్చినట్లయితే అప్పులు ఎక్కువైతాయి. చాలామంది సాయంకాలం 6 గంటలకే తింటూ ఉంటారు. సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో ఇంట్లో ఎవరూ ఆహారం తినకూడదు. సాయంకాల సమయంలో కాసేపు ఇంటి ప్రధాన తలుపులను తెరిచి ఉంచాలి. ఎందుకంటే సాయంకాలము లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంటారు. ఆ సమయంలో ఇంటి తలుపులు మూసేసి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే సాయంకాలం వెనకవైపు తలుపులను తప్పకుండా మూసేయాలి. లేకపోతే ఇంట్లోకి దరిద్ర దేవత ఆ తలుపుల నుంచి ప్రవేశిస్తుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటిని ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు. ఇల్లు చీకటిగా ఉన్నట్లయితే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఒక 10 నిమిషాల పాటు భక్తి పాటలు వినటము, దేవుని మంత్రాలను జపించటం లాంటి పనులు చేయాలి. ఇలా చేస్తే కుటుంబంలో కష్టాలనేవి రాకుండా ఉంటాయి. అప్పుల సమస్యతో బాధపడేవారు ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగిస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. సోమవారం రోజు సాయంకాల సమయంలో శివుడు శివాలయంలో ఆనంద తాండవం చేస్తుంటాడని శివపురాణంలో చెప్పబడింది. ఆ సమయంలో దేవతలు శివాలయంలో ఉంటారట. అందువలన సోమవారం సాయంకాలము శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని ఆవునేతితో దీపం వెలిగిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో పిల్లలు పోరుబెట్టి ఏడుస్తూ ఉంటే సాయంకాలము ఉప్పుతో దిష్టి తీసేయాలి. ఎంత భయంకరమైన నరదిష్టి అయినా సరే ఉప్పుతో దిష్టి తీసేసుకుంటే తొలగిపోతుంది. ప్రతిరోజు సాయంకాల సమయంలో కనకదార స్తోత్రాన్ని చదివినట్లయితే ధనప్రాప్తి కలుగుతుంది. శుక్రవారం సాయంకాల సమయంలో ఇంటి గడపపైన పసుపు నీళ్లు చిలకరించి ఇంటి గుమ్మం ముందు ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవునేతితో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. సాయంకాలం తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు తిరిగే సమయంలో మంచి మాటలు మాట్లాడినట్లయితే శుభం కలుగుతుంది. మీ దగ్గర డబ్బున్నా సరే ఎవరైనా వచ్చి డబ్బిమ్మని అడిగితే లేదని అబద్ధం చెప్పొద్దు. అలా గనక చెప్పినట్లయితే మీ దగ్గర డబ్బు లేకుండా పోతుంది. అలాగే ఆరోగ్యము ఎలా ఉందని ఎవరైనా అడిగితే బాగాలేదని చెప్పినట్లయితే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువలన సాయంకాల సమయంలో అబద్ధాలు చెప్పటం కానీ చెడు మాటలు మాట్లాడడం కానీ చేయకూడదు. మనము ఉదయం చేసే పూజల కన్నా సాయంకాలం చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఉదయమే దీపారాధన చేయలేని వారు సాయంకాలం పూజా గదిలో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే కష్టాలన్నీ తొందరగా తీరిపోతాయి. సాయంకాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో తల దువ్వకూడదు. ఇంట్లో రాలిన వెంట్రుకలు పడితే ఇంటి సంపద తరిగిపోతుంది. ఇంటి గుమ్మానికి కట్టిన నిమ్మకాయలు, బూడిద గుమ్మడికాయ సాయంత్రం పూట ఎప్పుడూ మార్చకూడదు. సాయంకాలం జుట్టు కత్తిరించటము, గోళ్లు కత్తిరించటం లాంటి పనులు చేయకూడదు. అలా చేస్తే ఇంట్లో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. సాయంకాలము చీకటి పడిన తర్వాత ఇంట్లో బట్టలు ఉతకకూడదు. ఇంటి ముందు బట్టలు ఆరేయకూడదు. అలా చేస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ప్రతి ఒక్కరికి గొప్ప స్థాయికి చేరుకోవాలని ఉంటుంది. అలాంటి వారు ప్రతిరోజు గోమాతకు అరటిపండ్లు తినిపించినట్లయితే ఐశ్వర్యం కలిసి వస్తుంది. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి ఇష్టమైన 5 ఎర్ర గులాబీ పూలను సమర్పించాలి. కనకదార స్తోత్రాన్ని పఠించాలి. తర్వాత బెల్లం పాయసాన్ని గనక నివేదించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సాయంకాల సమయంలో సూదితో చినిగిపోయిన బట్టలు కుట్టకూడదు.
ముఖ్యంగా సాయంకాలము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏడవకూడదు. ఇలా ఆడవాళ్ళు ఏడ్చినట్లయితే ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి. సాయంకాల సమయంలో ఇంట్లో ఎవరూ గొడవలు పడకూడదు. అప్పుల సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు సాయంకాల సమయంలో తులసి కోట దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి. గోమాతను పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారము సాయంకాల సమయంలో రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలి. అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. సూర్యాస్తమయం సమయము శివపూజకు చాలా మంచి సమయము. ప్రతి సాయంకాలము పరమేశ్వరుని ముందు దీపం వెలిగించి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇంట్లో అనవసరమైన ఖర్చులు పెరుగుతుంటే ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరం మూటగట్టి బీరువాలో పెట్టుకోవాలి. మీరు ఏ పనులు చేస్తున్నా పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి. ఇలా చేస్తే పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. చదువుకునే విద్యార్థులు ఏదైనా సోమవారం రోజు సాయంకాల సమయంలో శివలింగం పైన బిల్వాకులు పెట్టి శివునికి నమస్కారం చేసుకుంటే చాలు. తెలివితేటలు జ్ఞాపకశక్తి పెరుగుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. సాయంకాల సమయంలో ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. సాయంత్ర సమయంలో చెట్లన్నీ నిద్రిస్తాయి. అందువలన చెట్ల ఆకులను కొయ్యకూడదు. తులసి చెట్టు సాయంకాలం నిద్రపోతూ ఉంటుంది కాబట్టి తులసి దళాలను తెంపటం కానీ నీళ్లు పోయటం కానీ చేయకూడదు. శుక్రవారము రాళ్ల ఉప్పుతో ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది. రాహుకాల దీపాలకు చాలా శక్తి ఉంటుంది. ప్రతి మంగళవారము రాహుకాల సమయంలో దీపాలు వెలిగిస్తే దుర్గాదేవి కోరిన కోరికలు నెరవేరుస్తుంది. నరదిష్టి దోషాలతో బాధపడేవారు శనివారం రోజు నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి తొలగిపోతుంది. జాతకంలో కుజదోషం ఉన్నవారు ఏదైనా మంగళవారం రోజు పేదవాళ్లకు కందులు దానం చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియోలో చెప్పిన ఈ నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.